అక్కినేని కోడలు నాగచైతన్య భార్య శోభితా ధూళిపాల గతంలో వైశ్య రోల్ చేసి సంచలనం సృష్టించింది. ఆ సీన్ల దెబ్బకు ఆ సినిమాను ఇండియాలో బ్యాన్ చేశారు. శోభితా ధూళిపాల తన కెరియర్ పరంగా దూకుడుగా అడుగులేసిందని మీకు తెలుసా? అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకొని హీరోయిన్గా తన మార్కు చూపించింది. ఈ క్రమంలోనే డేర్ చేసి ఓ సినిమాలో వైశ్య రోల్గా చేసింది. బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని కోడలు శోభితా ధూళిపాల తన ప్రత్యేకమైన నటనతో టాలీవుడ్ ఆడియన్స్ను కూడా మెప్పించింది. అయితే శోభిత హాలీవుడ్ సినిమా కూడా చేసిందని, అందులో వైశ్య పాత్రలో నటించిందని చాలా మందికి తెలియకపోవచ్చు. హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్లో వైశ్య పాత్ర నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది శోభిత. రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ పాత్ర గురించి ఆమె స్పందించి, ఆమె సీత అనే కాల్ గర్ల్ పాత్ర పోషించడం తనకు గౌరవంగా అనిపించిందని చెప్పింది. ఈ పాత్రకు సినిమాలో ప్రాధాన్యం ఎక్కువగా ఉండడంతో తాను ఎంతో ఇంటెన్స్గా నటించానని పేర్కొంది. హనుమంతుడు స్ఫూర్తితో తీసిన మంకీ మ్యాన్ 2024 ఏప్రిల్ 5వ తేదీన అమెరికాలో పలు దేశాల్లో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ స్ట్రీమ్ వీడియో, ఆపిల్ టీవీ ఓటీటీలో మంకీ మ్యాన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ వేదికపై సూపర్ రెస్పాన్స్ దక్కుతుంది. కానీ ఇండియాలో మాత్రం ఈ సినిమా స్ట్రీమింగ్ కావడం లేదు. శృతి మించిన సీన్ల కారణంగా ఇండియాలో సెన్సార్ వారి సినిమాను బ్యాన్ చేశారు. ఇక మంకీ మ్యాన్ కథ విషయానికి వస్తే, యాతన అనే సిటీలో ఉండే హీరో రాత్రిపూట కోతి మాస్క్ వేసుకొని మల్లయుద్ధ పోటీలో పాల్గొంటూ ఉంటాడు. ఇతడికి పేరంటూ ఉండదు. ఈ క్రమంలోనే ఇతడు ఓ అమ్మాయిని వ్యభిచారం నుంచి కాపాడే ప్రయత్నంలో భాగంగా క్రూరుడైన పోలీస్ అధికారితో తలబడతాడు. అయితే ఆ హీరోకి పోలీస్ ఆఫీసర్కి గతంలో ఓ సంబంధం ఉంటుంది. మరి అదేంటి, చివరకు ఏమైందనేదే మంకీ మ్యాన్ కథ. ఇక శోభిత విషయానికి వస్తే, తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈ హీరోయిన్ ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీల్లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకుంది. 2016లో రామన్ రాఘవ్ 2.0 చిత్రంలో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో గూఢాచారి చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. గూఢాచారి సినిమా హిట్ కావడంతో ఆమెపై అందరి దృష్టి పడింది. ఆపై సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ తన కెరియర్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది శోభిత. సోషల్ మీడియాలో కూడా శోభిత తరచూ ట్రెండ్ అవుతూ అక్కినేని వారింట అడుగుపెట్టింది. ఇప్పటికీ తన గ్లామర్ లుక్స్తో యూత్ ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న శోభిత పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది. ఆమె రీసెంట్ మూవీ చీకటిలో. ఈ సినిమా రిజల్ట్ సంగతి అటుంచితే శోభిత రోల్ మాత్రం ఆకట్టుకుంది. పెళ్లికి ముందు బోల్డ్ సీన్స్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సెలెక్టెడ్ రోల్స్ చేస్తూ ముందుకెళ్తుంది.